వైసీపీది 15 ఏళ్ల రాజకీయ అనుభవం. అందులో ఉన్నవారు సీనియర్ నేతలు కూడా. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహాలు, వ్యాఖ్యలు మాత్రం వైసీపీ అర్థం చేసుకోలేకపోతుంది. తాజాగా ప్రకాశం జిల్లాలో జరిగిన సభలో పవన్ కూటమి మరో 15 ఏళ్ల పాటు కొనసాగుతుందని గట్టిగా చెప్పాలి. దాని అవసరం ఏమిటో కూడా చెప్పారు. ఆయన కూటమిలోని పార్టీలను చెబుతూనే జనాలకు కూడా చెప్పాల్సింది చెబుతున్నారు. ఏపీ గాడిలో పడాలంటే అనుభవం విశేషంగా ఉన్న చంద్రబాబు నాయకత్వం అవసరమన్నారు. బాబు కాబట్టి ఏపీ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నారు అని పవన్ కళ్యాణ్ పేర్కొనడం విశేషం. ఇక తన గురించి చెబుతూ తాను పోరాడే తత్వం ఉందని చెప్పుకొచ్చారు. తాను ఎందాకైనా పోరాడగలనని ఆయన చెప్పుకొచ్చారు. అయితే తనకు పాలనా అనుభవం లేదని, అందుకే బాబును సీఎంగా ఉండాలని అన్నారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీలో కూటమితో జతకట్టడం వల్లే పెద్ద ఎత్తున సహకారం లభిస్తోందని వివరించారు పవన్ కళ్యాణ్. ఇలా అందరూ కలిస్తే ఏపీలో అభివృద్ధి సాగుతోందని అన్నారు. ఈ విషయంలో ఒకరు ఎక్కువ అని ఒకరు తక్కువ అని లేదని పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. అంతా కలిసి ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. దీనిని బట్టి ఆయన 2029లో కూడా కూటమితోనే తాము అంతా కలిసి వస్తామని చెప్పాల్సింది చెప్పేశారు. మీరు అధికారంలో ఎలా వస్తారు అని వైసీపీ మీద ఆయన ఎదురుదాడి చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ అధికారంలోకి రాదని పవన్ కళ్యాణ్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఏపీకి కూటమి ప్రభుత్వం పాలన అవసరమని ఆయన అంటున్నారు. అయితే పవన్ ఈ ప్రకటన వెనుక బహుముఖ వ్యూహాలు ఉన్నాయని అంటున్నారు. మొదటిది చూస్తే కూటమిలోని పార్టీలు మరింత ఐక్యంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పడం. ఇక పై స్థాయిలో ఆ ఐక్యత ఉన్నా గ్రౌండ్ లెవెల్లో లుకలుకలు ఉన్నాయి. అందువల్ల అంతా సర్దుకొని ఒకే మాట మీద నిలబడాలని పవన్ గట్టిగా కోరుకుంటున్నట్టు అని అంటున్నారు. ఇంకోవైపు చూస్తే వైసీపీకి ఇది గట్టి హెచ్చరికగా ఉందని అంటున్నారు. కూటమి పార్టీలు చీలితే 2019లో ఎన్నికల మాదిరిగా తాము లబ్ధి పొందుతామని వైసీపీ భావిస్తోంది. కానీ అలాంటిదేదీ జరగదని, మరో 3 ఎన్నికల వరకు కూటమి అధికారంలో ఉంటుందని, వైసీపీది అత్యాశ అని చెప్పడమే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వెనుక ఉన్న వ్యూహమని అంటున్నారు. అంతేకాదు జనాలకు కూడా ఆయన మెల్లగా మెసేజ్ పంపించారు. ఏపీ బాగుండాలని అంటే కూటమికే మరిన్ని ఛాన్సులు అధికారం ఇవ్వాలన్నది పవన్ కళ్యాణ్ పిలుపుగా ఉందని చెబుతున్నారు. అభివృద్ధి మధ్యలోనే ఆగిపోరాదని, ఏపీ విభజన గాయాలతో పాటు వైసీపీ పాలనలో తీవ్రంగా దెబ్బతిని ఉందని, అందువల్ల ప్రస్తుతం 5 ఏళ్లలో అన్ని జరగవని, ఏపీ ఒక షేపునకు రూపునకు రావాలి అంటే జనాలు అనుభవం ఉన్న చంద్రబాబుని, అలాగే పోరాట పటిమ ఉన్న తనను సహకారం అందించాలని, బీజేపీని దీవించాలని కోరుతున్నారు పవన్ కళ్యాణ్. ఇలా పవన్ ప్రతి సభలో మేము మళ్లీ వస్తాం, ఏపీలో అభివృద్ధి జరుగుతోంది, పాలన గాడిన పడింది అని చెబుతున్నది అంతా జనాలకు సందేశం ఇస్తున్నారన్నమాట. అయితే వైసీపీ మాత్రం ఈ విషయంలో పవన్ ని విమర్శించేందుకే చూస్తోంది. వైసీపీని రానియం అనే కంటే బాబు పల్లకి మోస్తాము అని పవన్ కళ్యాణ్ చెప్పుకోవటం బెటర్ అని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు అంటున్నారు. ఏపీలో పాలన ఏమి బాగుందో పవన్ చెప్పాలని కూడా నిలదీస్తున్నారు. మీరంతా కలిసి వచ్చినా జనాలు ఓడిస్తారు అని ఆయన చెప్తున్నారు. అయితే పవన్ చెబుతున్న దాంట్లో అభివృద్ధి కోణం జనానికి కరెక్ట్ గా అర్థమయ్యేలా ఉంది. మరి అలాంటి అభివృద్ధి అజెండాతో వైసీపీ కూడా వచ్చి మేము కూడా డెవలప్మెంట్ ని కంటిన్యూ చేస్తామని, కొత్తగా మరిన్ని ప్రాజెక్టులు టేకప్ చేస్తామని చెప్పాల్సి ఉంటుందని అంటున్నారు. అలా జనాలను కన్ఫ్యూజ్ చేయకుండా పవన్ మీదే విమర్శలు చేస్తే ఉత్త రాజకీయ ప్రకటనలుగానే మిగిలిపోతాయని అంటున్నారు. అంతేకాదు అటు చంద్రబాబు చెప్పినా, పవన్ కళ్యాణ్ చెప్పినా ఏపీలో గాడిన పడింది అంటున్నారు. మరి 5 ఏళ్ల పాలనలో మేము చేసిన అభివృద్ధి ఇది అని జగన్ కానీ, వైసీపీ నేతలు కానీ ఇప్పటికీ చెప్పుకోకపోవడం కూడా ఆ పార్టీకి ఒక లోటుగా చెప్తున్నారు.